మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు అపూర్వం కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి పిల్లలకి చదివేదానికి, కానీ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ అనుకోండి, మామూలుగా అమెరికా యూఎస్ వెళ్తారు, కెనడా వెళ్తారు, అసలు అంతలకు వెళ్తారు. వాళ్ళ యొక్క విలేజెస్లో కూడా ఈరోజు అప్పటికి ఇప్పటికి ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క కంప్యూటర్ ఐటీ వచ్చినాక ప్రతి విలేజ్లో కూడా మినిమం ఊరిని బట్టి 15 నుంచి 30 ఎంతమంది 100 మంది కాడికి అట్లా ఉన్నారు ఒక్కొక్క ఊరిలో. వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే మన కరోనా టైంలో ఇదంతా తెలిసి అందరూ ఇంట్లోకి తిరుగుతున్న తర్వాత ఇంతమంది ఉన్నారా ఈ ఊళ్ళో అనేసి. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఇంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు అంటే ఈ యొక్క ఐటీ లేకపోతే ఈ గవర్నమెంట్ జాబ్స్ లిమిటెడ్ ఉంటాయి కదండి, కష్టం ఉండేది. దీనివల్ల ఇది ఎంతైనా ఎక్స్పెన్స్ ఉంది ఐటీలో. మనము చేసే కొద్దీ వాళ్ళు కంపెనీలు మారుతుంటే వాళ్ళు ఐకి రావడము శాలరీస్, దానివల్ల ప్రభుత్వం కంటే దీన్ని ప్రైవేట్లో ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు చేసినారు అనుకోండి, ఇద్దరికి 2 లక్షలు 2 లక్షలు అంటే సీనియారిటీ బట్టి శాలరీ వస్తుంది వాళ్ళకి. విలేజెస్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి జీవనశైలి మారిపోయింది. దానివల్ల మారడం వల్ల ఏమవుతుందంటే గతంలో ఈ గొడవలు కచ్చలు కార్పణ్యాలు ఉండేటివి,